హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించి సెకండ్ ప్రోమో రివ్యూ ఇది. ఈ ప్రోమో చూసిన తర్వాత అసలు ఎవరైనా ఒక పర్సన్ని మనం ఇంతలాగా ఆ పర్సన్కి సంబంధించినటువంటి నెగిటివిటీని ఇంతలాగా ఊరికే నెగిటివ్ యాంగిల్లో నుంచి ఒక పర్సన్ని పదే 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 ఇలా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆడియన్స్ దృష్టిలో మనం నెగిటివ్ అయిపోతాము, అవతల వ్యక్తులు హీరోలు అయిపోతారు అనేటువంటి బేసిక్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారా ఏంటి హౌస్ మేట్స్ చాలా మంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక మణికంఠ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నటువంటి తీరు తన గ్రాఫ్ను మరొక్కసారి పైకి తీసుకెళ్తుంది. అసలు ప్రోమో అంతా కూడా మణికంఠ చుట్టే తిరుగుతుంది. అసలు ఇక నాకు తెలిసి ఇక ఇవాళ ఎపిసోడ్లో తన పాత్ర అనేది చాలా కీలకంగా ఉండబోతోంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత ఖచ్చితంగా మరొకసారి మణికంఠ క్రేజ్ గ్రాఫ్ అనేది ఇంకొక లెవెల్కి వెళ్ళబోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనిపిస్తుంది. అసలు ప్రోమోలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రోమోలో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, మీరు అందరినీ ఆపలేకపోయారు కాబట్టి 8 మంది వైల్డ్ కార్డ్స్ మీ మీదకు తుఫాన్ లాగా వస్తున్నారు, ఆ తుఫాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పప్పీస్ని తీసుకెళ్ళి లోపల పెట్టాలి. ఎవరైతే పప్పీస్ని కొంచెం లేటుగా పెడతారో ఆ మెడకు తగిలించినటువంటి పేర్లు ఆ పప్పీని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి డేంజర్ జోన్లో ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి టాస్క్ అనేది ఇస్తారు. దీనికి సంబంధించి వాళ్ళు అంటే ఇది పప్పీని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, అలాగే ఆ పప్పీ మెడలో ఉన్నటువంటి పేరు, తను ఏ పప్పీనైతే ఏ ట్యాగ్ ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి పప్పీని తీసుకెళ్తాడో ఆ పర్సన్, ఇద్దరికి సంబంధించినటువంటి వ్యక్తులు డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళు చీఫ్గా పోటీ పడాలి అంటే మాత్రం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అనేది మనకు చూపించింది. సో ఇందులో స్టార్టింగ్ చూస్తే యష్మి ప్రేరణ పప్పిని తీసుకెళ్తుంది లేటుగా. సో యష్మి లేటుగా వెళ్తుంది కాబట్టి యష్మి తీసుకెళ్ళిన ప్రేరణ పప్పి తీసుకెళ్ళింది కాబట్టి ప్రేరణ వచ్చి ఇద్దరు నిలబడతారు. నిలబడినప్పుడు ఎవరు ఎందుకు చీఫ్లు అనే విషయాన్ని నాకు తెలిసి అక్కడ మణికంఠ సంచాలకుడు అయి ఉంటాడు, అది కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. మణికంఠకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లోనే యష్మి చెప్తూ నాకు మళ్ళొకసారి అవకాశం కావాలనేటువంటి విషయాన్ని మెన్షన్ చేసినప్పుడు, నీకు ఆల్రెడీ అవకాశం వస్తే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయిపోయినావు అనేటువంటి రీజన్ని చూపిస్తాడు మణికంఠ. చూపించినప్పుడు అంటే ఒకసారి అలా జరిగింది కదా, ఒకసారి అయిపోతే మళ్ళొకసారి అవ్వకూడదా చీఫ్ని అని అంటే, లేదు నీకు అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని ఫ్లాప్ అయిపోయినావు కాబట్టి ఇంకా నువ్వు గేమ్ నుంచి అవుట్ అని చెప్పేసి ప్రేరణ యష్మిని రేస్ నుంచి బయటికి పంపించేస్తాడు. అది బాగా మనసులో పెట్టుకుంటుంది. కానీ వాస్తవానికి మణికంఠ తీసుకున్నటువంటి డెసిషన్ ఎవరు చూసినా సరే ఎస్ ఇది కరెక్టే అంటారు. చీఫ్గా ఒకసారి అవకాశం, ఇప్పుడు ప్రేరణని యష్మిని కదా అక్కడ కంపేర్ చేయాల్సింది. కంపేర్ చేసినప్పుడు ప్రేరణకు అవకాశం రాలేదు, యష్మికి వచ్చినా సరే దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, చీఫ్గా ఫ్లాప్ అయింది. తనకు ఒక రీజన్ ఉంది, ఆ రీజన్నే చూపించాడు. ఆ రీజన్ చూపించిన తర్వాత కూడా దాన్ని కూడా పట్టుకొని ఇంకా ఏదో ఫీల్ అయిపోయి ఇబ్బంది పోయిపోయి తనని ఇంకా మైండ్లో కక్ష కట్టినట్లు కూడా అట్లనే అసలు ఒక రకమైనటువంటి కోపాన్ని మనసులో పెట్టుకుంటుంది, ఇంకా కోపం తెచ్చుకుంటుంది మణికంఠ అనేటువంటి ఫీలింగ్ కలిగింది. బట్ ఇక్కడ మాత్రం 100% ఈ డెసిషన్లో మణికంఠ 100% రైట్ అనిపించాడు. ఆ తర్వాత నెక్స్ట్ మణికంఠ యష్మి వీళ్ళిద్దరు, మణికంఠకు సంబంధించినటువంటి పప్పిని యష్మి తీసుకొస్తుంది. సో ఇప్పుడు మణికంఠ అలాగే ఆ పప్పిని తీసుకొచ్చిన యష్మి ఇద్దరు నిలబడతారు. వీళ్ళిద్దరికి సంబంధించి పృథ్వీకి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ సందర్భంలో మణికంఠకు సంబంధించి పృథ్వీ చెప్పినటువంటి రీజను, తను అంటే వాస్తవానికి ఇక్కడ చీఫ్ అయ్యింది, మణికంఠ కూడా ఎప్పటి నుంచో చీఫ్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి తను ఏ రకంగా చీఫ్ అవ్వాలనుకుంటున్న విషయాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది పృథ్వీ ఎదుట. అట్లా ఎందుకు చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, అసలు తనకున్నటువంటి రీజన్స్ పెట్టినట్టు కనిపించింది. ఆ తర్వాత పృథ్వీ ఒక పాయింట్ రైజ్ చేస్తాడు, చీఫ్ అనేవాడికి విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలి అని. సో విన్నింగ్ క్వాలిటీస్ పరంగా వస్తే మాత్రం ఖచ్చితంగా యష్మి ఆల్రెడీ విన్ అయింది కాబట్టి ఆ టాస్క్లో ఏది ఆ బాల్స్ వేసే, ఇప్పుడు ఆ సీసా మీద అవతల ఉన్నటువంటి దాంట్లో జాగ్రత్తగా వెళ్ళు లేదంటే పడిపోతావు అనేటువంటి టాస్క్ గేమ్ ఉంది కదా, దాంట్లో యష్మి గెలుస్తుంది కాబట్టి ఆ గేమ్స్ని దృష్టిలో పెట్టుకొని యష్మి ఆల్రెడీ గెలిచింది కాబట్టి విన్నింగ్ క్వాలిటీస్ ఉండాలనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు. చీఫ్ అంటే విన్ అయితే సరిపోతుంది అనే విషయాన్ని మెన్షన్ చేస్తాడు మణికంఠ. ఇక్కడ పృథ్వీ
తను ఏదైతే ఒక స్టాండ్ ఇక్కడ విన్నింగ్ క్వాలిటీ అనే దానికి స్టిక్ అయి ఉన్నాడో అది రైటే, నో ప్రాబ్లం. కాకపోతే యష్మి విషయంలో పృథ్వీ తీసుకున్నటువంటి నిర్ణయం మణికంఠకి ఎలా అనిపించిందంటే వీళ్ళు తనకు కావాలని ఇచ్చేస్తున్నాడు, ఇంకా యష్మి ఫ్రెండ్ కాబట్టి ఈ రీజన్ చూపించేసి ఇస్తున్నాడు అని మాత్రం అది మణికంఠకు అలా అనిపిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ యష్మి ఇన్వాల్వ్ అయ్యి అంటది ఒక మాట, ఎస్ నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు పృథ్వీ అని. ఇక్కడ చూసిన వాళ్ళకి కొంచెం అది అనిపిస్తుంది, నీకు కరెక్ట్ అంటే ఇక ఏదో ఒక రకంగా మణికంఠను ఇరుకుని పెట్టాలి, మణికంఠ ఇరుకుని పడిపోతే దాన్ని చూసి ఆనందించాలనుకున్నటువంటి ఆ కసి ఉంది చూసారా, దాన్ని ఎప్పటికప్పుడు యష్మి మణికంఠ మీద చూపిస్తూనే ఉందనిపించింది. ఇదొక హైలైట్. అయితే ఆ తర్వాత సీతతో మణికంఠకు సంబంధించినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది. అరే నీ పప్పిని తీసుకొచ్చింది యష్మి, నువ్వు యష్మితో ఫైట్ చేయాలి అనే విషయం మెన్షన్ చేసినప్పుడు మణికంఠ ఒక పాయింట్ని రైజ్ చేస్తాడు. అవతల వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అవతల వాళ్ళు ఇష్టపడట్లేదు, యువతల వాళ్ళు ఇష్టపడట్లేదు, అంటే రెండు క్లాన్ల వాళ్ళ నుంచి నాకు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను అనేవాడిని నన్ను కార్నర్ చేస్తాను అనే ఫీల్ అవుతాను కదా అనే పాయింట్ రైజ్ చేస్తాడు. దానికి నువ్వు కార్నర్ అనే మాట మాట్లాడొద్దు అని అంటది నైనిక పక్క నుండి. అది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపిస్తుందంటే అరే ఇప్పుడు ఏంటి చీఫ్ అంటే మణికంఠ చీఫ్ అవడానికి సంబంధించి, మణికంఠ లేకపోతే గేమ్లో ముందెళ్ళడానికి సంబంధించి అటు పక్కన వీళ్ళ సైడు వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇద్దరు సైడ్ నుంచి ప్రాబ్లం అనేది ఏర్పడబట్టే కదా మణికంఠ ఈ మాట మాట్లాడాడు అని అనిపించింది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా మణికంఠ అక్కడ కార్నర్ అయినట్టే. అది చూసిన వాడు ఎవడైనా అంటారు, అంటే ఎవరికి ఇష్టం లేకపోతే వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేశారనే ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కడికి వస్తుంది కదా. సో ఆ ఉద్దేశంతో మణికంఠ ఆ పాయింట్ చెప్పి ఉంటే అది ఎగ్జాక్ట్లీగా 100% నిజంగానే కార్నర్కు గురైనట్లే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏది వాళ్ళు ఇష్టపడట్లేదు, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు వద్దనుకుంటున్నారు, వీళ్ళు వద్దనుకుంటున్నారని మణికంఠ డైలాగ్ ఆ మాట అన్నాడు చూసారా, ఆ సిచ్యువేషన్ బట్టి అది కనుక నిజమైతే మాత్రం ఖచ్చితంగా మణికంఠ కార్నర్ అనే మాట వాడిన దానికి మాత్రం అది ఖచ్చితంగా అది కరెక్ట్గా దాన్ని అగ్రి అవ్వాల్సిందే, నిజంగా కార్నర్కు గురైనట్లే. సో ఇది ఇక్కడ మళ్ళీ యష్మి అసలు ఈ హౌస్లో నువ్వు చీఫ్ అవ్వడానికి నీకు అసలు ఎటువంటి అర్హత లేదు, అసలు నువ్వు చీఫ్ అవ్వకూడదు అంటే ఏంటి, ఇమ్మీడియట్గా అసలు బ్యాగులు చేసి మణికంఠని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే అమ్మా అయ్యా నా పగ సల్లారిపోయిందిగా. అంత ఒక మనిషి మీద మరీ అంత ద్వేషం ఏంటి, అసలు అంత రగిలిపోతుంది ఆ అమ్మాయి. అసలు వాడికి ఏమో అయిపోతే ఇంకా చాలికి నాకు అన్నొక ఫీలింగ్లోనే ఉంటుంది. ఇంత డేంజర్ క్యాండిడేట్ నేను అసలు ఎక్కడ బయట కూడా చూడలేదు, నాకు అసలు ఇంత మరీ ఇంట్లోనా అనిపించింది. కానీ ఆ మాట అన్న వెంటనే మణికంఠాడు, ఎస్ నేను ఏదో ఒక రోజు నువ్వు ఇట్లానే అనుకుంటూ ఉండు, నేను ఏదో ఒక రోజున చీఫ్ అయి తీరుతా అని ఛాలెంజ్ విసురుతాడు వెంటనే. అది చూసే వాళ్ళకు కూడా అది అనే ఒక ఫీలింగ్ అట్లా అనిపిస్తుంది. మరి అంత అమ్మాయి అంత తన మీద ఉన్నటువంటి అంటే ఏ వ్యక్తికి సంబంధించి అయినా సరే అంత ద్వేషాన్ని చూపిస్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా దాన్ని అంతనే కౌంటర్ చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, ఎస్ అట్లా చెప్పాలరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా అనిపించింది. మళ్ళీ వెంటనే ఆ మాట అంటుంటే అవ్వో నువ్వు ఎట్లా అవుతావో చూస్తా, నువ్వు ఎట్లా ఆడతావో చూస్తా అని మళ్ళీ ఛాలెంజ్ విసురుతుంది. సో ఈ ప్రోమోలు ఇదంతా చూసిన తర్వాత యష్మి అసలు ఇంత సోయిలేని మనిషి, ఇంత మనుషుల్ని ఇంత పగబట్టే మనిషి అసలు ఇలాంటిదా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ నాగార్జున గారి ముందు చేసే యాక్టింగ్ చూస్తే మాత్రం అబ్బో అసలు ఆ యాక్టింగ్ లెవెలే వేరు. బట్ నేను అన్ని విషయాల్లో చెప్పట్లేదు, ఎస్పెషల్లీ మణికంఠ విషయానికి వచ్చినప్పుడు యష్మి ప్రవర్తిస్తున్న తీరు జస్ట్ నాకు హార్ట్ బ్రేక్ చేశాడు అన్నటువంటి ఒక రీజన్ చూపించేసి ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేదాన్ని ఎవరూ సహించరు. అది అసలు ప్రాపర్గానే అనిపించట్లేదు. ప్రోమోలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందేం జరిగింది వెనకేం జరిగింది అనే దానికి సంబంధించి కాకుండా అక్కడ మనం చూసిన దాన్ని బట్టి అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని నేను ప్రెడిక్ట్ చేసిన దాన్ని బట్టి అయితే మాత్రం ఖచ్చితంగా యష్మి 100% ఆ ద్వేషాన్ని చూపిస్తూనే ఉంది. అది రోజు రోజుకు పెరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఖచ్చితంగా నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళు ఒకే క్లాన్ అయినప్పటికీ కూడా కొంత ఆ సపోర్ట్ సిస్టమ్స్ లాగా ఒకళ్ళకొకళ్ళు నిలబడి అవతల వాళ్ళని అపోజ్ చేసే ప్రయత్నాలు, లేకపోతే వీళ్ళు చాలా టార్గెటెడ్గా అవతల వాళ్ళని బయటికి అంటే ఎస్పెషల్లీ మణికంఠ విషయంలో వీళ్ళు టార్గెటెడ్గా బిహేవ్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎస్, ఈ వీడియోకి సంబంధించి మీరేమనుకుంటున్నారు, నేను చెప్పినటువంటి అభిప్రాయాలకు సంబంధించి మీ యొక్క మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ సో మచ్.